హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఫైనల్ గా మన బాస్ వచ్చాడు. ఎవరంటారా? మన మెగాస్టార్ చిరంజీవి గారు. మన బాస్ వచ్చాడు, బాక్సులు బద్దలు కొడుతున్నాడు. అవును, మొదటి రోజు కలెక్షన్స్ ఒక పాన్ ఇండియా సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేస్తుందో ఆ రేంజ్ కలెక్షన్స్ తో దూసుకొచ్చాడు. సో ఈ రోజు వీడియోలో మనం మనశంకర వరప్రసాద్ మూవీకి సంబంధించి డే 1 కలెక్షన్ ఎంత, దాంతో పాటు మన పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ గారి రాజాసాబ్ సినిమా 4 రోజుల కలెక్షన్స్ ఎంత వరకు రావడం జరిగింది, సినిమా 200 కోట్లలోకి అడుగు పెట్టిందా లేదా అనే విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. సో ముందుగా అనిల్ రావిపూడికి ఒకటి ఆనవాయితీ ఉంది. ప్రతి సంక్రాంతికి రావాలి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో రావాలి, హిట్ కొట్టాలి. ఇది ఆనవాయితీ. లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 50 కోట్ల బడ్జెట్తో 300 కోట్లు అందుకోవడం జరిగింది. కాకపోతే ఈసారి బడ్జెట్ కొంచెం పెరిగింది. మరి ఎన్ని కలెక్షన్స్ అందుకుంటాడు? ఒక 500 కోట్ల వరకు ఈ సినిమా తెలుగులో కానీ వెళ్తే 500 కోట్లని ఈ సినిమా అందుకోగలిగితే నిజంగా అదొక రికార్డ్ అవుతుంది. ఒక సినిమా సింగిల్ లాంగ్వేజ్లో సంక్రాంతికి, అది కూడా భారీ సినిమాల పోటీ ఉంటుంది, చాలా సినిమాల పోటీ ఉంటుంది. అయినప్పటికీ 500 కోట్లను అందుకోగలిగితే నిజంగా అదొక రికార్డే అని చెప్పుకోవాలి. సో ఏంటంటే అనిల్ రావిపూడికి సెల్యూట్ చేయాలి. ఎప్పుడు కూడా మనోడు చిక్కడు, దొరకడు, నిరాశపరచడు. సో లేట్ చేయకుండా ఏదైతే మనశంకర వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి గారు నడిచడం జరిగిందో, సినిమా బడ్జెట్ ఎంత, ఎన్ని స్క్రీన్స్ రిలీజ్ కావడం జరిగింది, సినిమాకి సంబంధించిన హక్కులు ఎంత సేల్ కావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు ఈ రోజు కలెక్షన్ ఎంత, రాజాసాబ్కి సంబంధించి 4 డేస్ కలెక్షన్ ఎంత అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ముందుగా సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపుగా 200 కోట్ల రూపాయలు. లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్న సినిమా 50 కోట్ల బడ్జెట్. కాకపోతే ఈసారి బడ్జెట్ పెరిగింది. బాస్ వచ్చాడు, విక్టర్ వెంకటేష్ గారు వచ్చారు, నయనతార గారు ఉన్నారు కాబట్టి బడ్జెట్ పెరిగింది. 200 కోట్ల రూపాయలు. అండ్ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 3000కు పైగా స్క్రీన్స్లో రిలీజ్ కావడం జరిగింది. అండ్ ఈ సినిమా రిలీజ్కి ముందే నిర్మాత డిజిటల్ రైట్స్ని 45 కోట్ల రూపాయలకు, శాటిలైట్ రైట్స్ని 28 కోట్ల రూపాయలకు, మ్యూజిక్ రైట్స్ని 7 కోట్ల రూపాయలకు సేల్ చేసి రిలీజ్కు ముందే నిర్మాత దాదాపు 80 కోట్ల రూపాయలు తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. మరి సినిమా రిలీజ్ అయిన రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు నెట్ కలెక్షన్ వచ్చేసి తెలుగులో, ఓన్లీ తెలుగులోనే 43 కోట్ల 50 లక్షల రూపాయలని వసూలు చేస్తుంది విత్ ప్రీమియర్స్తో కలిపి. మొదటి రోజు వరశంకర ప్రసాద్ సినిమా 43 కోట్ల 50 లక్షల రూపాయలను వసూలు చేస్తుంది. అండ్ పబ్లిక్ నుంచి ఈ సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది. నాకు తెలిసి సంక్రాంతి విన్నర్ మన బాసే అవుతాడేమో అని అనిపిస్తుంది. సో సంక్రాంతి విన్నర్ బాసే కావాలి. మిగతా సినిమాలు కూడా ఏవైతే రిలీజ్ అవుతుందో ఆ సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలి, అద్భుతమైన కలెక్షన్స్ రావాలి. తెలుగు సినిమా పొటెన్షియల్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే 5 సినిమాలు వస్తున్నాయి కదా, 5 సినిమాలు సంక్రాంతి రేస్లో వస్తే 5 సినిమాలు కలిపి ఎన్ని కోట్ల కలెక్షన్స్ వసూలు చేయగలవు అనేది మనకు ఇప్పుడు మన తెలుగు సినిమా పొటెన్షియల్ ఏంటి అనేది కూడా తెలుస్తుంది. దాంతోపాటు ఈ సినిమా మొదటి రోజు నెట్ కలెక్షన్ వచ్చేసి 43 కోట్ల 50 లక్షల రూపాయలు. దీనికి రాష్ట్ర రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే 49 కోట్ల 97 లక్షల రూపాయలని వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి మన బాసు చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా 16 కోట్ల 25 లక్షల రూపాయలని వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు, ఇంకా నయనతార గారు ప్రధాన పాత్రలు నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 66 కోట్ల 22 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది ఇప్పుడు వస్తున్న రిపోర్ట్ ప్రకారం. సో మొదటి రోజు ఆల్మోస్ట్ 65 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. సూపర్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది. సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి. సో కంటిన్యూగా హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి కాబట్టి. అలాగే సినిమా మొదటి 2 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లోకి చేరుతుందేమో అని అనిపిస్తుంది. 100 కోట్ల క్లబ్లోకి చేరిన తర్వాత ఈ సినిమా లాంగ్ రన్ కలెక్షన్స్ ఎంతవరకు ఉంటాయి? లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్న 300 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. మరి అదే దర్శకుడు దర్శకత్వంలో వచ్చిన ఏదైతే మనశంకర వరప్రసాద్ సినిమా ఉందో, సినిమా కలెక్షన్స్ బీట్ చేసి 300 కోట్లను దాటుతుందా లేదా అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మన పాన్ ఇండియా సూపర్ స్టార్, ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మన డార్లింగ్ ప్రభాస్ గారి రాజాసాబ్ సినిమా సో మంచి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. నిజంగా కష్టాలు మొదలయ్యాయి రాజాసాబ్ అని చెప్పొచ్చు. బట్ ఏంటంటే ఆ డిలీట్ చేసిన సీన్స్ ఉన్నాయో, ఆ సీన్స్ వేయడం జరిగింది. అవి చాలా మంది ఆడియన్స్ కి నచ్చుతున్నాయి. ఇలాంటి సీన్స్ ఎంత లేపేసావరా మారుతి సుజుకి అని చెప్పి మనోళ్ళు చాలా మంది కూడా మారుతిని ట్రోల్ చేస్తున్నారు. బట్ ఏంటంటే ఆ సీన్స్ ముందే పెట్టాల్సి ఉంటుంది, ముందే పెడితే బాగుండేది. ఎందుకంటే ఒక్కసారి ఒక సినిమాకి నెగిటివిటీ వచ్చిన తర్వాత ఆ సినిమాకి తిరిగి పాజిటివిటీ రావడం అనేది చాలా అంటే చాలా కష్టం. లాస్ట్ టైం హరిహర వీరమల్లు విషయంలో కూడా ఇదే జరిగింది. సో ఏంటంటే ఈ సీన్స్ ముందే యాడ్ చేస్తే బాగుండేది. టెక్నికల్ గ్లిచ్ అది ఇది అని చెప్పి ఏవో కాకమ్మ కథలు చెప్తున్నారు కానీ రియాలిటీ అది కాదు. సినిమాకి సంబంధించిన కలెక్షన్స్లో గ్రోత్ పెంచుకోవడానికి ఆ విధంగా ప్లాన్ చేశారు. బట్ ఏంటంటే ఏవైతే డిలీటెడ్ సీన్స్ ఉన్నాయో అందరికీ కూడా ఆడియన్స్కి బాగా నచ్చుతున్నాయి. అవి ముందే పెడితే కలెక్షన్స్లో కొద్దిగా గ్రోత్ వచ్చేది. బట్ ఏంటంటే కష్టాలు తప్పట్లేదు. ప్రభాస్ గారి మిగతా సినిమాలతో పోలిస్తే 4వ రోజు దారుణమైన కలెక్షన్స్ అయితే సినిమాకు ఉన్నాయి రాజాసాబ్కి. అది ప్రభాస్ గారి తప్పు కాదు. ఎప్పుడైనా ఒక హీరోని ఏ విధంగా చూపించాలి, ఒక సినిమాని ఏ విధంగా తీయాలని ఆ డైరెక్టర్ చేతిలో ఉంటుంది. సో ఇక్కడ పూర్తిగా డైరెక్టర్ ఫాల్టే అని చెప్పుకోవచ్చు. ఈ రోజు కలెక్షన్స్ మీరు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. ప్రభాస్ గారి సినిమాకి 4వ రోజు ఇలాంటి కలెక్షన్స్
అని. మరొకసారి కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే 'రాజాసాబ్' సినిమా మొదటి రోజు ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ప్రీమియర్స్‌తో కలిపి మొదటి రోజు నెట్ కలెక్షన్ వచ్చేసి 55,61,60,00,000 వసూలు చేసింది. అలాగే రెండో రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి శనివారం అయినప్పటికీ 26,13,00,000 వసూలు చేసింది. అలాగే ఆదివారం కలెక్షన్స్‌లో గ్రోత్ రాలేదు, ఇంకా తగ్గింది. ఆదివారం రోజు 22,81,00,000 వసూలు చేస్తుంది. ఈ రోజు అయితే మరీ దారుణంగా ఉన్నాయి కలెక్షన్స్. ఎందుకంటే కొన్ని స్క్రీన్స్ కూడా తగ్గడం జరిగింది. 'మనశంకర వరప్రసాద్' రిలీజ్ కావడం వల్ల, అలాగే సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది కాబట్టి స్క్రీన్స్ తగ్గడం జరిగింది. మండే, వర్కింగ్ డే ఇలాంటి అంతా ఉంటుంది కాబట్టి ఏంటంటే 7,50,00,000 వసూలు చేస్తుంది 'రాజాసాబ్' సినిమా. మొదటి 4 రోజుల్లో ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 121,20,20,00,000 వసూలు చేస్తుంది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టే 143,62,00,000 వసూలు చేస్తుంది. సో ఫైనల్‌గా మారుతి దర్శకత్వంలో మన ప్రభాస్ గారు నటించిన 'రాజాసాబ్' సినిమా మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 185,16,00,000 మాత్రమే వసూలు చేసింది. ఏదైతే 185 కోట్లు ఉందో బేసిక్‌గా ఈ కలెక్షన్ అనేది ప్రభాస్ గారికి మొదటి రోజు కలెక్షన్. మనము 'సలార్' గాని, మీరు 'కల్కి' గాని చూసుకున్నట్టయితే ఈ కలెక్షన్ అనేది మొదటి రోజు కలెక్షన్. బట్ ఏంటంటే సినిమా మొదటి 4 రోజుల్లో, ఎందుకంటే సినిమాకి ఫస్ట్ నుంచే నెగటివిటీ అనేది సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచే, సినిమా అనౌన్స్‌మెంట్ చేసినప్పటి నుంచే, మారుతి డైరెక్టర్ అని చెప్పినప్పటి నుంచే సినిమా కొద్దిగా నెగటివిటీ ఏర్పడింది. అది స్టార్టింగ్ రోజైతే పూర్తిగా మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడం జరిగింది. బట్ ఏంటంటే ఇప్పుడు కొన్ని సీన్స్ యాడ్ చేయడం వల్ల మంచి పాజిటివ్‌గా అయితే వెళ్ళే అవకాశం ఉంది. బట్ ఏంటంటే ఒక్కసారి ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. సో ఆ ఇంప్రెషన్ అనేది వెళ్ళిపోయింది కాబట్టి కలెక్షన్స్‌లో గ్రోత్ వస్తుందా లేదా అనేది చూడాలి. మరి సినిమా బడ్జెట్ వచ్చేసి 450 కోట్ల రూపాయలు. మరి ఈ రోజు వరకు 185 కోట్ల రూపాయలని వసూలు చేసింది కాబట్టి లాంగ్ రన్‌లో తన బడ్జెట్‌ని రికవరీ చేసుకోవడం అనేది చాలా అంటే చాలా కష్టంగా కనిపిస్తుంది. మరి 'రాజాసాబ్‌కి' సంబంధించిన ఫైనల్ కలెక్షన్ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది? అలాగే 'మనశంకర వరప్రసాద్' సినిమా మీరు చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపించింది? మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్‌గా ఇదనమాట 'మనశంకర వరప్రసాద్' మూవీకి సంబంధించిన డే 1 కలెక్షన్, అలాగే 'రాజాసాబ్‌కి' సంబంధించిన డే 4 కలెక్షన్స్. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో రెగ్యులర్‌గా ఇలాంటి కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.